సంస్కారం. ఇది దోషమార్జనము అనే అర్థంలో సంస్కార శబ్దాన్ని వాడారు. గుణాధానము అనే అర్థంలో కూడా ఈ సంస్కార శబ్దాన్ని వాడారు. గుణాధానం అంటే అభిప్రాయం ఏంటంటే ఒక వస్తువు అది సహజంగా ఉండవలసినటువంటి స్థితిలో ఉన్నట్టు దానికి కొత్త విలువలు దిద్దడం ఏదైతే ఉందో ఇది కూడా సంస్కారం. గోడ నిలబడి గోడ మామూలుగా తయారైంది, ఏదో ఇది గోడ అని అంటే సందేహం లేదు. ఈ గోడ మీద ఈ తెల్లగా దాని మీద అనేక విధమైనటువంటి లతలు, పుష్పాలు లేదా ఇంకా ఏదైనా విగ్రహాలు ఇవన్నీ కూడా వేసినా కూడా బాగా ఈ వేయకపోయినా గోడ అనడానికి సందేహం లేదు. గోడ అనే తొలుపు మామూలు తొలుపు దానికి సిద్ధించి ఇది గుణాల అతిశయమైనటువంటి విశేషాన్ని దాన్ని కలిగించడం ఈ చిత్రరచనాన్ని. అలాగే మన అంతఃకరణలో కూడా శబదవాది గుణ సంపత్తిని సంపాదించుకొని ఈ చిత్తమును ఆత్మాభిముఖంగా చేసేటువంటి స్థితి అది గుణ. అది ఎప్పుడు జరుగుతుంది? దోషమార్జనం జరిగేటప్పుడు ఉన్న దోషాలు పోవాలి. తర్వాత గుణాలు. ఈ మన వేదంలో వేదాంతంలో అథవా వేదమూలకమైనటువంటి ఇతర స్థితులలో పురాణ శాస్త్రాలలో చెప్పబడిన కూడాను ఈ రెండు కక్షల్లో ఏదో ఒక కక్ష దోషమార్జనం కోసమో ఆ సంస్కారాలు ధర్మాలు ఉంటాయి, లేదా గుణదానం కోసమైనా ఆ సంస్కారాలు చెప్పబడుతుంటాయి. దానిలో ఈ సంస్కారములు అనేవి చాలా సంస్కారాలు ఉన్నప్పటికీ కూడా గౌతమాది మహర్షులు కొంత పరిగణన చేశారు. చెప్పాల్సిన సంస్కారాలు అష్ట ఆత్మలు ఆయన ఒక ప్రధాన సంస్కారం అంటే బాగు చేయటం కదా. ఈ బాగు చేయటం అనే దాన్ని ఎక్కడి నుంచి మన వాళ్ళు ప్రారంభించారు అంటే ఆధునికులు కూడా ఏదో వాడు చిన్నతనంలో ఉండగానే వారి ఇంకా లోక వ్యవహారాలు కూడా తెలియని క్రమక్రమంగా 2వ ఏటం 3వ ఏటం స్కూల్కి పంపిస్తే వారు మంచి శిక్షణ చేస్తారు, ఉత్తమ పౌరునిగా తయారు చేస్తారు. అలా కాకుండా మనం ఇంకెక్కడో పంపించిన సర్వంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు సరైన పౌరులు కాదు, భవిష్యత్తులో వాళ్ళు ఉపయోగిస్తారు అని ఈ చిన్నతనంలోనే స్కూళ్ళకు పంపించడం, వారికి సుశిక్షణ ఇప్పించడం అనే దాన్ని ఒక సంస్కారంగా భావిస్తూ ఉంటారు. అక్కడి నుంచి కాదు, ఎప్పుడో వయసు చిన్నతనంలో 1 ఏడో 2 ఏడో వచ్చిన తర్వాత ఈ సంస్కారం ప్రారంభించమని మనం అనుకుంటున్నాం. మంచిదే కాదంటలేదు, కానీ చిన్నతనం కూడా రాకముందు వాడు పుట్టకముందు పుట్టడానికి కారణం ఎక్కడి నుంచి ఏర్పడుతున్నదో అక్కడి నుంచి మనం సంస్కారం ప్రారంభించారు. గర్భాధానం అంటే కేవలం లౌకికమైనటువంటి కామప్రవృత్తి నిర్వృత్తి కోసం మాత్రమే ఏర్పడేటువంటి సంస్కారం కాదు. వంశోద్ధారకుడైనటువంటి మీరు అనుకుంటారే ఉత్తమ పౌరుడని, ఉత్తమ పౌరుడు ఉత్తమోత్తమ పౌరుడు తయారు కావడానికి కావాల్సినటువంటి సంస్కారం అనేది దానికి అప్పుడు ఇష్టంగా చేయబడింది. సరైనటువంటి కాలంలో సరైనటువంటి మంత్ర సంస్కారపూర్వకంగా ఆ స్త్రీ క్షేత్రమందు పురుషుని యొక్క మీద చిత్రమైనట్లయితే అది ప్రసంతాన్ని కలగడానికి కారణమైంది. దానికి తగినటువంటి సన్నివేశం గర్భాధానం అనే సంస్కారం ఉంచారు. ఆ గర్భం అనేది ఏర్పడ్డది అనుకున్న తర్వాత గర్భానికి కావాల్సినటువంటి సంస్కారాలు పుంసవరాలని శ్రీమంతం అనేటువంటి ఇటువంటి సంస్కారాన్ని కూడా గర్భస్థులై ఉండగానే ఆ గర్భస్థులైనటువంటి జీవుని యొక్క అభివృద్ధి కోసమే ఇటువంటి సంస్కారాలను ఏర్పడతారు. గర్భస్థులైనటువంటి వాడు పుట్టడం తోటే జాగ్రత్త, ఆ తర్వాత నామకరణం, అన్నప్రాప్తి, శివనం, ఉపనయనం ఈ సంస్కారాలు కాక సప్త పాకయజ్ఞములది, సప్త అగయజ్ఞములది, సప్త సోమ సంస్థలది ప్రధానమైనటువంటి సంస్కారాలు. సప్త పాకయజ్ఞములు అంటే మనందరికీ తెలుసు. ఔపాసనం, వైష్ణదేవం, తర్వాత పాలన, స్థానిపాకం, తత్వమరి, ఈశానబడి, అష్టక, మోహిత్రాలు అనేటువంటి సప్త పాకయజ్ఞం. సప్త సోమయజ్ఞ అవిర్యజ్ఞములు అంటే దానిలో అజ్ఞాదానం, కొంతమంది ఆయతాత్మలు చేస్తున్నారే అంటే త్రేతాత్మలను సంపాదించేటువంటి క్రియాలు చేయడానికి ఆధారం అజ్ఞానం, అది మొదటి. తర్వాత సాయంత్ర కాలం అనేది అగ్నిహోత్రం 2వ అవిర్యజ్ఞము. తర్వాత మనం
చాతుర్మాస్యుడు, తర్వాత నిరూఢ పుష్పంధము, తర్వాత సౌత్రామణి, ఆగ్నేయం, ఇవన్నీ కూడా కలిసి సప్త అగ్నిష్టోమం. ఇక సప్త సోమ సంస్థలు ఉన్నాయి. అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ముఖ్యము, షోడశి, వాజపేయము, అతిరాష్టము, అప్తోవ్యాసము అని సప్త సోమ. ఇవి ప్రధానమైనటువంటి వీటికి వికృతి రూపమైనటువంటి కర్మలు అనంతంగా ఆయా శాఖల్లో తప్పబడతాయి. వీటిలో ఈ ఆహితాకి అయినటువంటి వ్యక్తి మాత్రమే అనుష్ఠించదగినటువంటిది ఈ దర్శనం. అంటే మామూలుగా గ్రహస్థ అయిన తర్వాత ఉపాసనాలు చేసుకుంటూ చేసుకుంటున్నవాడు ఈ ఇస్త్రీ చేయడానికి అర్హుడవుతాడు. ఎప్పుడు అర్హుడవుతాడు? ఇస్త్రీ చేయాలి అంటే అగ్నిహోత్రాలు. మామూలుగా ఏకాగ్ని కాదు, త్రేతాగ్నులు. త్రేతాగ్నులు సిద్ధించాలి అంటే దానికి అజ్ఞానాన్ని తెచ్చి త్రేతాగ్నులను సంపాదించుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా అనుష్ఠించవలసినటువంటిది సాయం ప్రాతకాలంలో అగ్నిహోత్రము అనేటువంటి ఒక అభివృద్ధి. తర్వాత దర్శ పూర్ణమాసం. దర్శ అంటే అమావాస్య. అమావాస్యకు పూర్ణమాసకు సంబంధించి చేయవలసినటువంటి ఇష్టులు అంటే దర్శ నాడు ప్రారంభించి మరునాడు ప్రతిపత్తి రోజు ఆటకు. అలాగే పూర్ణిమ రోజు ప్రారంభించి మరునాడు ఆటకు. అది పూర్ణమాసేష్టి, ఏమన్నా దర్శించి. అయితే రెండు భాగాలుగా రెండు కాలములలో ఆచరించుకున్నప్పటికీ కూడా ఒకే కర్మను ఎందుకు అనుకుంటున్నాం అంటే ఈ రెండు కలిసే ఈ యజమానులకు ఈ కర్మ ఫలాలు మీలో ఒకదాన్ని అనుష్ఠించినంత మాత్రంలో అందువల్ల భిన్న కాలములలో అనుష్ఠించదగినటువంటి భాగము కలిగిన ఏకకర్మ. బాగా కర్మలో భాగాలే కానీ పూర్తి కర్మలో అటువంటి దానిలో ఈ దర్శ పూర్ణమాసేష్టి మొట్టమొదటి ఇందాక మనం అనుకున్నట్టుగా సమగ్రాలు కాబట్టి దాన్ని కర్మానుష్ఠానం చేసేటప్పుడు శాస్త్ర మర్యాదను యజమానులు ఆ కర్మ అనుష్ఠించడానికి కావలసినటువంటి మంత్రములను వాటిని కూడా చక్కగా అధ్యయనం చేసి వాటి అర్థాన్ని తెలుసుకుని అనుష్ఠాన విధానాన్ని కూడా బాగా గుర్తించి అనుష్ఠించినప్పుడే సమగ్రమైనటువంటి ఫలం వస్తుంది. ఉభౌ కురుతః యస్య ఏతదేవం వేద యస్య న వేద యదేవ విద్యయా కరోతి తదేవ విద్యవత్తరం భవతి. ఇద్దరూ చేస్తారయ్యా, యాగాలు విజ్ఞానాలు అందరూ చేస్తారు. తెలిసిన వాడు చేస్తున్నాడు, తెలియని వాడు చేస్తున్నాడు. మనం చేసిన సరిగ్గా తెలిసి రాసేవాడు ఉన్నాడు, తెలియక తప్పు రాసేవాడు. అలాగే ఉభౌ కురుతః యస్య ఏతదేవం వేద యస్య న వేద. సమగ్రంగా కర్మస్వరూపాన్ని గుర్తించని వాడు చేస్తున్నాడు, గుర్తించిన వాడు. మరి ఏమిటి తేడా ఏంటి? యదేవ విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి. సమగ్రమైన జ్ఞానం లేకుండా సామాన్యమైన జ్ఞానం కలిగి చేసే వారి యాగము నిష్ఫలం అని అన్నాను. కానీ సంపూర్ణమైనటువంటి వీర్యవత్తరమైనటువంటి కర్మ ఏదవుతుంది, ఏదైతే విజ్ఞానపూర్వకంగా ఆలోచింపబడిన కర్మ అవుతుందో అదే వీర్యవత్తరం అనే తరప్రత్యయ విషయం. ఉత్తమం ఉత్తమోత్తమం అన్నట్టుగా అలాగా వీర్యవత్ అనకుండా వీర్యవత్తరం అవుతుంది. అందువల్ల కర్మల యొక్క వైశిష్టం, దానిలో ఉన్నటువంటి విశేషం తెలుసుకున్నాం ఏంటంటే ఆ కర్మ ప్రతిపాదకమైనటువంటి మంత్రముల యొక్క దానికి వ్యాఖ్యాన రూపంగా ఉన్నటువంటి బ్రాహ్మణం అని అంటారు. ఇది కూడా వేదంలో ఒక భాగమే. కొంతమంది బ్రాహ్మణం వేదంలో భాగం కాదన్నారు. ఆ బ్రాహ్మణంలో ఈ వ్యాఖ్యాన రూపంగా ఈ మంత్రములకు అన్ని వివరణ తీసుకుంది. దానిని ఈ కర్మ యొక్క ప్రాశస్త్యాన్ని బోధించడం కోసం చెప్పేటువంటి కొన్ని అర్థవాలు ప్రాంతాలు కానీ లోక వ్యవహారాలు కానీ ఇవి కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే కర్మ అనుష్ఠించవలసింది ఎవరు? మన లోకంలో. మనకు అర్థం కావాలి. మనకు అర్థం కావాలంటే లోకంలో ఉన్నటువంటి దృష్టాంతాలు ఇవి చెప్పకపోతే కర్మ మనకు కొత్తదై చెప్పే దృష్టాంతాలు కూడా కొత్తది అయితే అంతేనేది మన యథార్థాలంటే వీడిదే తెలుసుకోవడం కష్టం. అంతే ఇతరులు తెలుసుకుంటారు. అందుకని లౌకికోదాహరణను కూడా అనేక
సత్యమైన చరిత్రలుగా ఇలాగా జరిగింది అనేటువంటి దృష్టితో వాటిని మనం పరిశీలిస్తాం. ఎందుకని పరిశీలించకూడదు? అవి ఎందుకోసం వస్తాయంటే ప్రభుత్వ కర్మలు ఉత్తమమైన కర్మ ఇవే దాన్ని ప్రశంసించడానికి కొన్ని అంటారు. ఏదైనా పనికిరాని దుష్టకర్మ అయితే దాన్ని నిందించడానికి కొన్ని అర్థవాదాలు. ఈ నిందార్థవాదములకు కర్మ యొక్క దోషమును స్ఫురింపు చేయడంలోనే తాత్పర్యం కానీ తన చరిత్రను చెప్పడంలో వాటి తాత్పర్యం. అలాగే సందర్భమైనటువంటి అర్థవాదములకు కూడా కర్మ యొక్క ప్రాశస్త్యాన్ని బోధించడంలోనే తాత్పర్యం కానీ ఆ బోధించడం కోసం చెప్పిన వృత్తాంతం అంతా యథార్థమై జరిగి ఉన్నాయనేటువంటి నియమమే చరిత్ర జరుగుతున్నట్టు జరిగిపోతున్నాను. బడిలో పిల్లలు చిన్న అదిగో రంగయ్య ఈ రామయ్యకు 10 రూపాయలు ఇచ్చాడు సార్, మధ్యలో ఒకసారి మళ్ళీ 5 రూపాయలు ఇచ్చాడు, ఇంకా ఎన్ని ఇవ్వాలి అని వచ్చేసి ఇంకా 5 రూపాయలు ఇవ్వాలి ఏదో చెప్పాడు. ఈ మాస్టర్ గారు చెప్పినటువంటి రంగయ్య రామయ్య ఆ పేరు పిల్లవారు ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు, చదువు. కానీ నేను చెప్పడంలో తాత్పర్యం ఏంటి? ఆ లెక్క వారు చెప్పారు. వేదంలో ఉన్నటువంటి అర్థవాదములకు ముఖ్యమైనటువంటి తాత్పర్యం ఏంటంటే విధులను ప్రశంసించడం, నిషేధములను ప్రశంసించడం దేనికి? నాలో ప్రవర్తించడం కోసం, నిషేధించడం కోసం దేనికి? ఇంకో నిషేధించడానికి నివర్తించడం చేయకుండా దానికి ఉపోద్ఘాతంగా ఈ విషయాలు లోక దృష్టాంతాలు ఇవన్నీ. ఇదంతా మనం అర్థం చేసుకోవాలి అంటే కొంత అర్థజ్ఞానం ఎవరికి ఉండాలి, వినేవాళ్ళ కూడా ఉండాలి. అప్పుడు అది సులభంగా అర్థమవుతుంది. దాన్ని మన దశపుర మాస ప్రకారంలో మహావిద్వాంసంలో చేశారు. విద్యార్థి భాషల్లో శాస్త్రంలో దృష్టాంతలైన వారు కర్మానుష్ఠానం చేసినటువంటి నేను మాట దానికి సంబంధించిన మాట మాట్లాడి తర్వాత నేను మాట్లాడి వారు మాట్లాడతాను. దశపుర మాస ప్రకారంలో దానిలో 2 భాగాలుగా ఉందని చెప్పాను కదా. పూర్ణమాసకు తర్వాత అమావాస్యకు 2 సార్లుగా. పూర్ణమాసాన్ని ఇచ్చేటువంటి ఇష్టిలో అగ్నిదేవతాకమైనటువంటిది పురోడాశం ద్రవ్యంగా కలది ఒక ఇష్టి అంటే యాగము. యాగము అంటే అర్థం ఏంటంటే దేవతను ఉద్దేశించి విహితమైన ద్రవ్యాన్ని సమర్పించుట. ఇది యాగం అంటే. ఎక్కడ యాగం అన్నా యజ్ఞం అన్నా కూడాను విహితమైన ద్రవ్యాన్ని ఉద్దేశించిన దేవతకు సమర్పించడం, చేయించడం. అంటే ఆ ద్రవ్యంలో తనకు ఉన్నటువంటి స్వత్వాన్ని వదులుకొని దేవతకు స్వత్వాన్ని కల్పించడం. జ్ఞానానికి ఇంచుమించుగా అదే అర్థం కదా. కాగా అగ్నిదేవతను ఉద్దేశించి పురోడాశం అనేటువంటి ఒక పుష్టమయమైనటువంటి అపోహం దాన్ని ఆ మంత్రపూర్వకంగా సమర్పిస్తారు ఆగిరి. దాని తర్వాత ఆద్యము ద్రవ్యంగా కలిగినటువంటి ప్రజాపతి దేవతగా కలిగినటువంటి ఒక ఇష్టి ఉపాంశయాగము అని ప్రయత్నం. 3వది కూడా మళ్ళీ పురోడాశయాగమే. దానికి దేవతలు అగ్నిషోములు ఉభయులు కలిసి ఒకే దేవత. అంటే లౌకికంగా మనం మాట్లాడాలి అంటే ఒకే కార్యాన్ని నిర్వర్తించే పేరుతో 2 వ్యక్తులు ఉంటారు. అలాగా ఆ కార్యం అనేది నిర్వహించవలసినటువంటి కార్యం ఒకటే, కానీ 2 నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ ఆవిర్భావమైనటువంటి దేవతాత్వం ఒకటే. ఆ దేవతాత్వ ధర్మానికి ఆశ్రయంగా ఉన్నవారు 2 అగ్ని దేవత లేదు, సోముల దేవత లేదు. ఇక్కడ అనుకోకూడదు. అతనికి లేదు. అగ్ని సోములు దేవతగా కలిగిన పురోడా యాగంలో అగ్ని సోములు 2 కలిసి ఒక దేవత పురోడాశం అనేది అగ్ని సోమాభ్యాగన్నమ్మా అని అంటాం. కానీ అగ్నేయజన్నమ్మ అని కానీ సోమాయజన్నమ్మ అని కానీ అలా అర్థం కాదు, అలా శబ్దం చెప్తారు. ఇది మొట్టమొదటిది అగ్నిదేవతాకమైన యాగం. 2వది ఆద్యదేవమైన ప్రజాపతి దేవతాకమైన యాగం. 3వది అగ్నిశోమ దేవతాకమైనటువంటి పురోడాశమైనటువంటి యాగం. ఇది
అలాగే దర్శయాగంలో కూడా ఈ ఆగ్నేయ పురోగణ త్యాగం ఉండే ఇది ఇక్కడ అక్కడ కూడా సమానంగానే అక్కడ కూడా ఈ ఆగ్నేయ పురోగణ త్యాగం. ఇక ఈ చేసేటువంటి ఈ యజమానుడు ఉన్నాడే ఇతను ఆహితాజ్ఞ అనాహితాజ్ఞ